ప్రాసెస్ ఇన్నోవేషన్ అంటే కొత్త ప్రోడక్ట్ మాత్రమే కాదు, హౌ యూ వర్క్ అనేది మార్చడం కూడా అత్యంత విలువైన ఇన్నోవేషన్. ఎలిమినేటింగ్ వేస్ట్. నీ బిజినెస్లో టైంని, డబ్బుని లేదా పవర్ను వేస్ట్ చేసే పాయింట్స్ ఏంటో చూడు. ఆ వేస్ట్ని తగ్గించే ప్రతి మార్గం నీకు ప్రాఫిట్ తెచ్చే ఇన్నోవేషన్. ఎగ్జాంపుల్, మెక్డొనాల్డ్స్ బర్గర్ని కనిపెట్టలేదు, కానీ వాళ్ళు స్పీడ్గా ఫుడ్ని అందించే పద్ధతి, ఫాస్ట్ ఫుడ్ అసెంబ్లీ లైన్ని కనిపెట్టారు. కిచెన్ డిజైన్ కానీ, ఎంప్లాయీస్కి ట్రైనింగ్ కానీ, మెన్యూ సింప్లిసిటీ కానీ ప్రతిదీ స్పీడ్ బేస్ చేసుకుని డిజైన్ చేశారు. దీనివల్ల వాళ్ళ క్వాలిటీని ఏమాత్రం తగ్గించకుండానే ప్రైస్ని చాలా వరకు తగ్గించగలిగారు. పవర్ డీసెంట్రలైజేషన్. పవర్ను టీమ్కి నువ్వు చాలా జాగ్రత్తగా పంచిపెట్టాలి. పెద్ద పెద్ద కంపెనీల్లో చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. ఇది ఇన్నోవేషన్ స్పీడ్ను తగ్గించేస్తుంది. రాజు ప్రతి చిన్న సమస్యను తానే పరిష్కరించకూడదు, నమ్మకమైన మంత్రులకు అధికారాన్ని ఇవ్వాలి. జాపోస్. కస్టమర్ సర్వీస్లో పవర్. జాపోస్ లాంటి కంపెనీలు వాళ్ళ కస్టమర్ సర్వీస్ను టీమ్కి, ఫ్రంట్ లైన్ స్టాఫ్కి డెసిషన్ మేకింగ్ అథారిటీని ఇచ్చేసాయి అనమాట. కస్టమర్కు సమస్య వచ్చినప్పుడు టీమ్ బాస్ని అడగకుండానే సొల్యూషన్ ఇవ్వగలిగారు. వాళ్ళలో వాళ్ళే డిస్కస్ చేసుకుని ఏం చేయాలి, ఏది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనే నిర్ణయాన్ని తీసుకోగలిగారు. ఇదంతా కూడా అక్కడ డెసిషన్ తీసుకునే ఫ్రీడమ్ ఇవ్వడం వల్లే జరిగింది. ఈ స్పీడ్ అండ్ ఆటోనామస్ వల్ల కస్టమర్కు వావ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. ఇక్కడ ఇన్నోవేషన్ అనేది సాఫ్ట్వేర్ కాదు, టీమ్ పై నమ్మకం. అప్పుడే కదా నువ్వు వాళ్ళకి డెసిషన్ తీసుకునే అథారిటీని ఇవ్వగలవు.